అన్న ఇప్పుడు తెలంగాణ ఉద్యమ పాటలు గద్దరన్న చాలా రాసిండు కదా! అందులో మీకు ఇష్టమైన పాట ఏంటిదన్న? గద్దరన్న రాసిన పాట చాలా పెద్దది. ఆ! గంగమ్మ గంగమ్మ కో మన ఊరి గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ మన ఊరి గంగా కోల్. ఇట్లా గంగమ్మ నీళ్ళు ఎవడు తీసుకోపోతాడు, నిధులు ఎవడు తీసుకోపోతాడు, కొలువుడు ఎవడు తీసుకోపోతాడు, శిష్టంగా పాట రాసిండు. అవును. ఇట్లా డోలో కొడతాను విజయ్, డప్పు కొడతాను నరేష్, వీళ్ళందరూ ఏం చేసారు అన్న కథన పాట రాసింది. నేను డప్పు కొడతా అన్న, నేను డోలో కొడతా, తెలంగాణ రాష్ట్ర మధ్య కొట్లాడదామని వీళ్ళంతా కదిలింది ఆ పాటతోటి కదా. హ్మ్. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, ఓరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. ఓ తల్లి బిడ్డలు సిగించే కొమ్మలు సిదిమేసిన పువ్వులు, ఓ మా భూములు మా కొలువులు మావే అని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ రాగమా తిరగబడ్డ గానమా, ఓరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా బల 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 హా. ఈ పాట ఇని ఉద్యోగం వదిలిపెడతాం, ఎక్కడోళ్ళక్కడ ఉద్యమానికి రెడీ రావాలి వచ్చిళ్ళు. అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చిన చరిత్ర గద్దరన్న లాంటి పాటలకు మాలాంటి కళాకారులు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఇప్పుడు మా కళాకారులు చాలామంది ఉపాధి లేక విజయ్ గద్దరన్నతో లక్షల అన్ని ఛానళ్ళ విజయ్ కొట్టిండు, నరేష్ అంతిమయాత్ర అన్న పాదయాత్ర చేస్తుంటాడు, బట్టి విక్రమ సార్తో పాదయాత్రలో అవును. వీళ్ళిద్దరూ అద్భుతమైన పాట ఆ మాటకు డప్పు కొట్టే చరిత్ర వీళ్ళందరికీ. అన్న నాతో చివరిగా చెప్పేదన్న, అన్న. అరే తమ్మి ప్రభుత్వం మారుతుంది, మారినాక మన ప్రతి ఒక్క కళాకారు ఉన్నారా, ఆ కళాకారులకు ఏదో ఒక రూపంలో మనం అవకాశం కల్పిస్తా, నేను చేస్తా తమ్మి అన్నాడు. అయితే నేను కూడా మన క్యూనిస్ నుంచి వెళ్ళి మా కళాకారుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా కోరేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు హ్మ్. 200 గజాలు ఇస్తానని చెప్పిండ్రు, అవునవును. ఉద్యోగం ఇస్తానని చెప్పిండ్రు. హ్మ్. అయితే మేము అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాట ఉన్నది, వీళ్ళ ఆట ఉన్నది, మేము ఎందుకంటే పాడితే ఆ సాంబయ్య పాడినరా, కానీ వీళ్ళు కనబడిన సూర్యుడు డెవలప్ కొడతారు, డప్పులు కొడతారు, వీళ్ళు చాలా కనబడరు. ఎందుకంటే వీళ్ళకు ఇలాంటి కళలు చాలా మంది ఉన్నారు. వీళ్ళకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు మన క్యూనిస్ నుంచి వెళ్ళి ప్రత్యేక డప్పు కళాకారులు, ఉద్యమ కళాకారులు, డోల కళాకారులు ఉపాధి కల్పిస్తాను, ఉపాధి కల్పిస్తారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఇవ్వండి సార్. వీళ్ళకు ఏమి ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వక ఏమి ఇవ్వకు, వాళ్ళకి ఏదైతే 200 గజాలు భూమి ఇస్తానని చెప్పారు కదా, ఎవరెవరికో తీసుకుంటున్నారు ఫైరోలతోటి, ఫైరోలు చేసేవాళ్ళు కాదు. ఇలాంటి పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇంకా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వీళ్ళే ఏలిస్తారు, నువ్వు ఏళ్తూనే ఉంటావు. కానీ మా కళాకారులను ఫస్ట్ ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.